సార్ మొత్తం 3 అమ్మాయిలు సార్. జయ, లక్ష్మి, తేజ. అందులో లక్ష్మి మిస్సింగ్ సార్. వీళ్ళిద్దరూ కసిన్స్ సార్. వీళ్ళిద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉందని ఊళ్ళో మాట్లాడుకుంటున్నారు సార్. అది విన్న వీళ్ళ తల్లిదండ్రులు ఏదో ఆవేశపడి వీళ్ళిద్దరిని చంపేసి ఇలా ఉరి తీశారు సార్. ఊర్లో ఎవరు స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు సార్. ఎందుకు? చచ్చిపోయిన ఒక అమ్మాయి అన్న కుమార్ ఈ ఏరియాలో రౌడీ. అతని పేరు వింటేనే ఏరియాలో భయపడతారు సార్. అందుకే ఎవరు నోరు తెరిచి చెప్పట్లేదు. బాడీ దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? ఊర్లో ఉన్న వాళ్ళు ఏంటండి టాస్ కార్డ్ వచ్చే వరకు ఎవరిని అలో చేయకూడదని తెలియదే మీకు? స్మెల్ కంటామినేట్ అవ్వదు సార్? స్మెల్ కంటామినేట్ అవడం వల్ల డాగ్ కన్ఫ్యూజ్ అయింది సార్. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారా? వచ్చారు సార్. బాడీ దింపి ఎగ్జామిన్ చేయమనండి. ఓకే సార్. దింపమనవయ్యా. సార్ ఇలా చూడండి, వాళ్ళని రమ్మనండి. త్వరగా త్వరగా. సార్ వీళ్ళని ఎవరు రమ్మని చెప్పారయ్యా? సార్ మనమేం చెప్పలేదు, గ్రామంలో ఎవరో చెప్పుంటారు. ఆడిటర్ సూసైడ్ విషయంలో స్టేట్మెంట్ తీసుకోమన్నా కదా, ఏమైంది? సార్ ఇక్కడ సరే, నువ్వు ఇది చూసుకో, నేను ఆ విషయం చూసుకుంటాను. లేదు సార్, నేనే వెళ్తాను సార్. మరి ఏంటయ్యా, ఉన్నది మనకి ఒక్క కేసులాగే స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే నిలబడి ఉంటే మిగతా పనులన్నీ ఎవరు చూస్తారు? అలాగే అయ్యా, నేను చూసుకుంటాను. వెళ్తాను సార్. సార్ స్ట్రాంగులేషన్ ఆఫ్ డెత్, సఫోకేషన్, మెడ ఎముక విరిగిపోయింది. ముఖ్యంగా మెడ దగ్గర బ్లడ్ క్లాట్ అయింది సార్. మెడ తిరిగిపోయే వరకు బ్లడ్ సర్క్యులేషన్ ఉంది సార్. సో హంగ్ అలైవ్. ఎస్ సార్. సార్ డాగ్ స్పాట్. సార్ ఆ డాగ్ ఆ అమ్మాయి ఇంటి పక్కనే సస్పెక్ట్ చేస్తుంది. సరే మీరు ఓకే వెళ్ళండి. పోస్ట్ మార్టం రెడీ అవుతుంది సార్. రిపోర్ట్ రేపు పొద్దున మీ టేబుల్ మీద ఉంటుంది, నేను చూసుకుంటా సార్. వెనకాలంతా క్లియర్ చేయండి త్వరగా. సార్, 2 అమ్మాయిలు చనిపోయారు. పోలీసులు ఏం చేయబోతున్నారు? ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఐ విల్ లెట్ యు నో. సార్ ఇది రేపై ఉంటుందా? పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది. సార్ ఆ అమ్మాయిలు సార్, చనిపోయింది 2 దళిత అమ్మాయిలు. ఎంక్వైరీ కరెక్ట్ గా ఉంటుందా? అయితే సార్, పోలీసుల దగ్గర మీరు సమాధానం లేదని రాసుకోమా? సార్ మీరు బయలుదేరండి సార్, నేను చూసుకుంటాను. జస్ట్ 15 years ఓల్డ్ అదితే పిల్లలను కూడా చూడకుండా ప్రాణాలతోనే ఊరేశారు. ఆర్ యు లిసనింగ్? యా, లిసనింగ్. గుంటూరులో ఈ విధంగానే ఒక దళిత అమ్మాయిని తగలబెట్టి ఆ తర్వాత ఊరేశారు. ముందేమో ఆనర్ కిల్లింగ్ అన్నారు, బట్ ఇన్వెస్టిగేషన్ లో రేప్ అని తెలిసింది. ఆ అమ్మాయిలు కూడా దళితేనా? అయితే ఈ న్యూస్ కూడా హెడ్లైన్స్ లో రాదు. డోంట్ జస్ట్ కంక్లూడ్ థింగ్స్ యువర్సెల్ఫ్. ఇప్పుడు నువ్వే కదా అన్నావు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రేప్ అని తెలిసింది అని. లెట్ మీ ఇన్వెస్టిగేట్ ఫస్ట్. అండ్ వై డు యు పీపుల్ ఆల్వేస్ జనరలైజ్ థింగ్స్? దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లా అండ్ ప్రొసీజర్. నువ్వు కూడా మిగతా వాళ్ళ సిస్టమ్ ని డిఫెండ్ చేయడం నేర్చుకున్నావు కదా? నేనేమి నీలాగా లాంటి విషయాల్లో పిహెచ్డీ చేయలేదు. చట్టాన్ని పూర్తిగా నమ్ముతున్నాను, చట్ట ప్రకారం నడుచుకుంటాను. నువ్వు చెప్పే ఈ చట్టం సిస్టమ్ ని కాపాడుతుంది తప్ప న్యాయాన్ని కాదు. మీకంతా సినిమాలో వచ్చేలాగా సమస్యలను ఇన్స్టెంట్ గా తీర్చడానికి ఒక హీరో కావాలి కదా? లేదు విజయ్, ఇక్కడ హీరో అవసరం లేదు. హీరోని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళం. సార్ సార్ మీకు భోజనం క్యాంటీన్లో చెప్పానా సార్? సార్ వాసన్ వాసన్. ప్రసాద్ సార్ బ్యాగ్ తీసుకొచ్చాయి.
ఇక్కడ ఏది కరెక్ట్గా ఉంటుంది? ఫ్యాన్ దగ్గర సౌండ్ వస్తుంది, ఎలక్ట్రీషియన్ పిలిపించి చూపించొచ్చుగా. సార్ అది నార్మల్ ఎలక్ట్రీషియన్స్ అంటే పిలవగానే వచ్చేస్తారు. మనం పోలీస్ హౌసింగ్ బోర్డు నుంచి పిలవాలి. నేను కాల్ చేసి చూశాను సార్, అక్కడ ఎవరిని ఇంకా రిక్రూట్ చేయలేట. వచ్చిన తర్వాత ముందు ప్రయారిటీ ఎవరికో వాళ్ళకి ముందు చేస్తామని చెప్పారు సార్. ఆ కనపడకుండా పోయిన లక్ష్మి డీటెయిల్స్ అన్ని సేకరించారా? లేదు సార్, ఏ? ఒక ముఖ్యమైన పెండింగ్ కేసు కోసం ఎంక్వైరీకి వెళ్ళానండి. ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు, కూడా వెళ్ళిన అమ్మాయి కనపడడం లేదు. ఇంతకంటే ముఖ్యమైన వేరే కేసు ఏముంటుంది మీకు? ఈ కేసు ఎఫ్ఐఆర్ ఎక్కడ? ఇప్పుడు రాస్తానండి. ఇలా చూడండి నాగరాజు, సార్, నేను చెప్పింది చేయడానికి మీరు ఇక్కడ ఉంది. ఇక్కడ అన్ని పనులు నేనే చేయాల్సి వస్తాయి. మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. విఆర్ఎస్ తీసుకుని బయలుదేరొచ్చు. చేసేస్తాను సార్. పోండి, ముందు ఆ పని చేయండి. సార్, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. తప్పండి. ఏంటి మీరందరూ? ఏంటి ఇక్కడ వేడుక చూస్తున్నారా? ఇదిగో పట్టుకోండి. గొడవ చేయకూడదు. హలో అయ్యగారు. మూర్తి, ఫోన్ డాక్టర్ ఉదయ్ కుమార్కి ఇవ్వు. అయ్యా, ఆయనకి మలేరియా అంట, లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. మరి పోస్ట్ మార్టం ఎవరు చేయబోతున్నారు? నువ్వు చేస్తావా? లేదయ్యా, ఆయన అసిస్టెంట్ అనిత అని. ఓ, కోటాలో వేసిన డాక్టర్ కోట. అయ్యా, బాడీని పోస్ట్ మార్టం పంపించారా? విశాఖపట్నం జీహెచ్కి పంపించాను సార్. ఎందుకు? పక్కన ఏ హాస్పిటల్ లేదా? సార్, పక్కన జీహెచ్ అంటే ఊళ్ళో వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు సార్. అక్కడి నుంచి బాడీకి తీసుకురావటమే చాలా కష్టమైంది సార్. రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? అదే వచ్చేస్తుంది సార్. దాంట్లో పెద్దగా తెలియబోయేది ఏం లేదు. మాక్సిమం హానర్ కిల్లింగ్ అనుకుంటా సార్. రేపు న్యూస్ లో కూడా హానర్ కిల్లింగ్ అనే వస్తుంది. ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్టే రాలేదు, ఆలపే ప్రెస్ కి హానర్ కిల్లింగ్ అని ఎవరు చెప్పారు? నేను చెప్పట్లేదు సార్. మనం ఎలా విచారణ చేశామో అలాగే వాళ్ళ ఊర్లో ప్రెస్ సార్, వాళ్ళ ఊర్లో ప్రెస్ ఎంక్వైరీ చేశారు సార్. లక్ష్మి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఏ లక్ష్మి సార్? ఆఫ్ కోర్స్ వెతుకుతున్నాం సార్. ఎస్ఓసి చుట్టూ ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 2-3 ఉంటాయి సార్. అక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. సార్ మీరిద్దరు ఇంటికి వచ్చేయండి. అలాగే సార్. నాకు వెంటనే కుమార్ కేసు ఫైల్ కావాలి. సార్, నటరాజ్, సార్? ఉదయం నుంచి వెంకట్కి కాల్ చేస్తూనే ఉన్నాను. ఓకే. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. మీరు ఏందో ఒకసారి ఇంటికి వెళ్ళి చూసిరండి. ఓకే సార్. ఇక్కడ ఎవరు ఉండకూడదు, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఎంతసేపండి వేచి ఉండాలి? పోలీస్ స్టేషన్ లోకి వదలట్లేదు. ఇక్కడ కలవనివ్వకపోతే మేమెవరూ లోపలికి రావండి. ఇక్కడే మాట్లాడి వెళ్ళిపోతాం. అవకాశం ఇవ్వండి సార్. వాటి వెళ్ళండి సార్. చాలమ్మా. సార్, మా పిల్లలు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చిన రోజే మా మీద మర్యాదతో ఆ కేసు తీసుకుని ఉండుంటే మా పిల్లలకి ఇలాంటి పరిస్థితి వచ్చుంటేది కాదు కదా సార్. బీబీ తప్పు లేకపోతే కుమార్ ఎందుకని పారిపోవాలి? స్టేషన్లోకి ఎందుకు పావులు వదలాలి? అది కేవలం సారపావే సార్. మీ స్టేషన్ లో ఉన్న వాళ్ళకన్నా దాని ఒంట్లో విషం తక్కువే సార్. సార్, శాంతి సార్, కనిపించకుండా పోయిన లక్ష్మి వాళ్ళ అక్కయ్య సార్. ఏదో కోపంతో అలా మాట్లాడుతుందండి. సరే, నాకు కొంచెం టైం ఇవ్వండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను. సార్, చట్టాలా? మాకు ఈ దేశంలో దానికి మర్యాద ఉందా ఏంటి? గుణశేఖర్ మా పిల్లల్ని కొట్టాడు. జయా, తేజు, గుణశేఖర్ దూది కంపెనీలో పనిచేశారు. స్కూల్ లీవ్ వదిలితే లక్ష్మి కూడా వెళ్తుందండి. పోయిన ఆదివారం పనికెళ్ళినప్పుడు ముగ్గురు రోజు కూలీలో 30 రూపాయలు ఎక్స్ట్రా అడిగారని కొట్టాడు. ఎంత?
30 రూపాయలు. చెప్పండి నటరాజ్. సార్ వాళ్ళకి ఇస్తున్నాను. చెప్పమ్మా. ఉదయం 4 గంటలకే ఇంట్లోంచి వెళ్ళిపోయారన్నయ్య. ఇంకా రాలేదన్నయ్య. సరేమ్మా, వాడు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే అన్నయ్య. ఏంటి వాసన్ బయట అక్కడ? సార్ శాంతి నాతో చదివిన అమ్మాయి, అందుకే చూడగానే మాట్లాడాను. ఓ. సార్ మా సొంత వాళ్ళ అమ్మాయి అండి. నాగరాజు సార్ మీరు ఇప్పటిదాకా లక్ష్మి మిస్ అయిన రిపోర్ట్ ని ఫైల్ చేయలేదే? సార్ ఇన్స్పెక్టర్ ఆయనే ఫైల్ చేసుకుంటానని చెప్పారు సార్. ఈ టిక్ టాక్ ని బ్యాన్ చేయడం వల్ల సూసైడ్ చేసుకుంటా కందస్వామి ఆ కేసు నన్ను చూడమన్నారండి. అందుకే టైం లేదు సార్. టైం లేదు కదా? అవును సార్. ఇప్పుడు టైం ఉందా? వెళ్ళి వాళ్ళ అక్కని కలిసి లక్ష్మి కనపడకుండా పోయిన రోజు వేసుకున్న డ్రెస్, చెప్పుల గురించి ఫుల్ స్టేట్మెంట్ తీసుకోండి. మరొక ముఖ్యమైన విషయం సార్ 16వ తారీఖు 17వ తారీఖు గుణశేఖర్ ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేయండి. ఏంటి? లేదు సార్, ఈ ఏరియాలో అన్ని మామూలేనండి. కొన్ని రోజులు అయ్యాక వాళ్ళే మర్చిపోతారండి. కెన్ యూ ప్లీజ్ డూ జస్ట్ వాట్ ఐ సే? నాకు తెలీదా ఏది మామూలు విషయమో ఏది మామూలు విషయం కాదో? కాదు సార్, నేను ఎందుకు Get the అంటున్నాను fuck out of here. సార్. సార్ సార్ రండి సార్. సార్ ఏదో చెప్తున్నారు సార్ కదా. మీరు రండి సార్. సార్ ఆయన టెన్షన్ గా ఉన్నారని మీకు తెలుసుగా, మీరెందుకు మధ్యలో మాట్లాడతారు? తిట్టారా ఆయన? తెట్లేదు, పని చూసుకోండి అని చెప్పారు. రండి వెళ్దాం. పని కేర్ వెళ్ళి పని చూసుకో. అనంతలక్ష్మి ఒక టీ పెట్టివ్వమ్మా. అనంతలక్ష్మి అటెంప్ట్ ఎగ్జామ్ ఉందన్నయ్య, అందుకే సమయం దొరికినప్పుడు చదువుదాం. సరే, మరేం పర్లేదు. పెట్టిస్తానన్నయ్య. వద్దనయ్య, నేనే పెడతాను. చదువుకో, చదువే ముఖ్యం. అనంతలక్ష్మి ఏం ఎగ్జామ్? ఇంగ్లీష్. అది ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్. పర్వాలేదన్నయ్య, అదే క్వశ్చనేగా అడుగుతారు, ఇంకేంటి. అది కరెక్టేలే. మీరు విదేశంలోనేగా చదివారు, ఉమ్, అక్కడ బిచ్చగాళ్ళు కూడా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారా? మీ స్కూల్లో ఎవరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు? లక్ష్మి బాగా మాట్లాడుతుంది, కాస్త ఎక్కువగా మాట్లాడుతుంది. నువ్వు చివరిగా లక్ష్మిని ఎప్పుడు చూసావు? 4 నెలలు ఉంటుంది. 10th రిజల్ట్ రోజు. ఫెయిల్ అయిపోయినా ఎగతాళి చేస్తారని ఎవరిని కలవలేదు. సరే, నువ్వు చదువుకో. ఏం లేదు, నిన్న పొద్దున్న మన ఏఎస్పీ గారు ఆయన పేరు విజయరాఘవ మాత్రమే అని చెప్పినప్పుడు మన శంకర శాస్త్రి గారి మొహం చూడాలి, అలాగే చిన్నబోయింది. సార్దే కులం మీకేమన్నా తెలుసా? అది నాకు తెలీదు. రేపట్లోగా కనిపెట్టి చెప్తాను. సార్ వచ్చేసారు. జిమ్మీ, టైగర్, రండి 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 రండి. ఎలా ఉన్నారు? ఏంటయ్యా ఆ తాగుబోతు ఇంటికి వెళ్ళావట్టుగా? సార్ వెంకటకి ఫోన్ చేసినప్పుడు తీయలేదు, అందుకే నన్ను నేరుగా వెళ్ళి ఎంక్వైరీ చేసి రమ్మన్నారు. ఏమైంది? తెల్లవారుజామున 4 గంటలకి ఇంట్లో నుంచి వెళ్ళిన వాడు ఇప్పటిదాకా రాలేదట. ఓ మూర్తి, అయ్యా. ఇప్పుడు నీకు గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వేం చేస్తావు? గుడ్ మార్నింగే చెప్తానయ్యా. కానీ ఆ ఏఎస్పీ ఉన్నాడే, నేను గుడ్ మార్నింగ్ చెప్తే వేర్ ఇస్ ద రిపోర్ట్ ఎక్కడా అని ఇంగ్లీష్లో తెలుగులో మార్చి మార్చి అడుగుతున్నాడు. రేపు నన్ను చూశాడే అనుకో, అసహ్యంగా మాట్లాడతాడు. ఏం చేద్దాం? అయ్యా, నేను పొద్దున్నుంచి అడుగుతూనే ఉన్నానయ్యా. ఆ డాక్టర్ అమ్మే లేట్ చేస్తోంది. అలాగా? అవునయ్యా. సరేరా, నేను అడుగుతాను.